कौन है तू? कमिश्नर का सर करवाल सर. कोई डिस्टर्ब नहीं करने का. साफ सो गया. లేచే ఉన్నారు కదండి. साफ सो गया बोला ना. అది కాదు సార్. సార్ మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలి సార్. ఒక్కసారి ఆయన కలవాలి సార్. साफ सो गया बोला ना. सो गया. సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. 100 रुपया 100 రూపాయలు. చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు. నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్. నమస్తే సార్. ఓ కుర్రాడిని పంపించాను. వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్. ఓకే సార్. చూడండి ఆయన, ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీకు మళ్ళీ తీసుకొచ్చిస్తాను సార్. అవతల మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది సార్. ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని ఈ నడుము వంగిపోయింది. తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది. ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. సార్ ప్లీజ్ సార్. ఎలా 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 అమ్మా, నాన్నకు బాగా దెబ్బలు తగిలినాయి అమ్మా. హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ 500 లంచం కావాలట. తీసుకెళ్ళి బాబు. అగా ఏంటి? కమిషనర్ గారు మా నాన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి లెటర్ ఇమ్మన్నారు. ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం. ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్. జానకి, జానకి, ఎమర్జెన్సీకి వెళ్ళాలి సార్. స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరగండి. ఏమంటే తలకు దెబ్బ తగిలింది. పడుకోబెట్టండి. కొంచెం చూసుకోండి, ఇప్పుడే వచ్చేస్తా. సరే. సార్ నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వర గారు అబ్బాయి. మా నాన్న పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడున్నారండి? ఇంకా రాలేదు, వస్తాడు, వెయిట్ చేయి. అదేంటండి, నాకన్నా ముందే జీప్ లో బయలుదేరి ఇంకా రాకపోవటం ఏంటి? ఇదిగో, మీ నాన్న వచ్చే జీప్ నేను తోలుతాను అనుకున్నావా? నువ్వు తోలుతున్నావా? మీ నాన్న ఏ జీప్ లో వస్తున్నాడో, ఆ తోలేవాడు ఏ రూట్ లో తీసుకొస్తున్నాడో ఎవరికి తెలుసు? పోలీసులంటే ప్రతి వాడికి చులకనైపోయింది. మాకు అన్ని విషయాలు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? వెయిట్ చేయవే, వస్తాడు, వెయిట్ చేయి.